హాయ్ ఫ్రెండ్స్, నేను ఆనంద్ థాటర్స్ తాడపత్రి. ఏం లే ఫ్రెండ్స్, ఈరోజైతే మనకి పెద్ద పిల్లలు ఆర్డర్ వచ్చినాయి, 500 పిల్లలు. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే తాడపత్రిలో వెళ్తున్నాము. ఇప్పుడు పిల్లలు ఎక్కడున్నాయంటే చుక్లూరు టర్నింగ్ ఉందిలే, అక్కడ ఫ్యాక్టరీ ఉంది, పెద్ద పిల్ల ఫ్యాక్టరీ, మనకి తెలిసిన వాళ్ళదే. ఆ ఫ్యాక్టరీ కాడ నుంచి మనం ఫస్ట్ అయితే లోడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్రిడ్జిలోకి ఎంటర్ అయినా మీకు అప్పుడే తెలుస్తుంది కదా. లైట్గా గుంతలు అనేది మామూలే కాబట్టి మనం దాని గురించి పట్టించుకునే అవసరం లేదు. ఇప్పుడైతే మనం ఎత్తుకుంటేనే పెద్ద పిల్ల అనమాట. పెద్ద పిల్ల అయితే కొంచెం టైం ఎక్కువ అవుతుంది. టైం ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే, మామూలు చిన్నపిల్లలు అయితే వేసుకునేటప్పుడు బాగా బేరుస్తారు. అన్లోడ్ చేసేటప్పుడు తిండికి ట్యాలు ఎత్తితే కింద పడిపోతాయి. కానీ పెద్ద పిల్లలు అట్లా కాదు. ఇప్పుడు చూడండి, ఎత్తుతున్నారా వాళ్ళు. ఏం చేయాలంటే ఇప్పుడు సేమ్ ఎట్లయితే ఎత్తుతున్నారో వాళ్ళు, మనం దించేటప్పుడు కానీ అట్లే దించాలి. అందుకని మనకి చాలా టైం అవుతుంది అన్నమాట. ఇదే పెద్ద పిల్ల అన్నమాట. ఇప్పుడు మన బండికి లోడ్ అయితే ఇదే నాయనకల్ మిషన్ కానీ అసలు ఆ మిషన్ లెక్క అనమాట. ఇసుక సున్నం అన్నీ కలిపి మిక్సింగ్ చేస్తారు దాంట్లో. ఇక్కడ మన బండి లోడ్ అవుతుంది. ఈ మిషన్ లెక్క అనమాట మిక్సింగ్ అన్నీ చేస్తారు. ఆ టాలీ మీద రాసుకుంటే దాంట్లోకి అన్నీ వేసి ఆ మిషన్ లెక్క వేస్తారు. ఆ మిషన్ దగ్గర ఒక మనిషి ఉంటాడు, ఆపరేటింగ్ చేసే మనిషి. ఆ మనిషి అన్నీ చేస్తాడు, పిల్లలు తయారు చేస్తాడు. మన బండికి అయితే లోడ్ అవుతుంది, హైవేకి వచ్చింది. ఇప్పుడైతే మన బండి లోడ్ అయింది అనమాట. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం ఫ్యాక్టరీ నుంచి. కస్టమర్ వచ్చేసాను అన్నాడు. ఏమంటే మధ్యలో మనం చుక్లూరు టర్నింగ్లో ఇద్దరు కూలోళ్ళ కోసం వెయిట్ చేయాలి. వాళ్ళని ఎక్కించుకోవాలి, అన్లోడ్ చేయాలి కదా. ఇది ట్యాలు ఎత్తే కాదు, పెద్ద పిల్లలు కాబట్టి చుక్లూరు టర్నింగ్లో ఇద్దరిని కూలోళ్ళని ఎక్కించుకొని మనం తాడపత్రికి మళ్ళీ స్టార్ట్ అయ్యేది. మీకు పిల్లలుగా చూపిస్తా. అద్దో 500 పిల్లలు అంత హైట్ వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే చుక్లూరు టర్నింగ్ దగ్గరలో ఉన్నాం. చూడు ఫ్రెండ్స్, చుక్లూరు టర్నింగ్లో భారీగా నేను బండి ఆపినప్పుడు చూడు దుమ్ము. ఆ పక్క రోడ్డు అంతా ఏం కానరాలే, మీకు మొబైల్లో గట్టి ఇంకా సరిగ్గా కానరాలే. నేను లైవ్లో ఉన్నా కదా, భారీగా వచ్చింది అనమాట గాలి. ఇప్పుడైతే వాళ్ళు వర్కర్స్ వచ్చేసినారు. వర్కర్లు ఏమో వచ్చినారు, కానీ ఏమంటే దాదాపు 1 అవర్ లేట్ చేసినారు. అదే మన బండి ఇప్పుడు అన్లోడ్ కావాల్సినది 1 అవర్ కిందటమే. అందుకనే చుక్లూరు టర్నింగ్లో కొట్టి పారేస్తున్న బండి చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. అందుకని మళ్ళీ కస్టమర్ బాధపడకూడదు, లేట్ అయింది కదా అని. అందుకని ఇప్పుడు వాళ్ళు చెప్పిన లొకేషన్కి అయితే వచ్చేసాం. మీకు ఎదురు బిల్డింగ్ కానొస్తుందిలే, ఆ బిల్డింగ్కి అనమాట మనం ఇస్తున్నది పిల్ల. ఇప్పుడు అదే వాళ్ళు వర్కర్స్ ఈడ పెట్టున్నా అని చెప్పినారు. ఆడైతే బండి అయితే వాళ్ళు చెప్పిన కాడ పెట్టిన. అన్లోడ్ అయితే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళిద్దరే అనమాట అన్లోడ్ చేసేది. అన్లోడ్ అయితే కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నారు ఇద్దరు. చెప్పినా లేట్ అయిందన్న, కొంచెం ఫాస్ట్గా చేయండి అంటే వాళ్ళు కానీ విని కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నాడు. 250 పిల్లలు ఇక్కడ ఫ్రంట్కి దింపుతున్నాము. ఇంకా బ్యాక్ సైడ్ మళ్ళీ 250 దింపాలన్నమాట. ఫ్రంట్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టినాను బండి. బిల్డింగ్ అయితే 6 అంతస్తులేమో ఫ్రెండ్స్, భారీ కడుతున్నాడు. ఎవరు ఓనర్ తెలియదు కానీ మనకి భారీ కడుతున్నాడు. మనకి కింద ఇప్పుడు మేస్త్రి ఉంటాడు కదా, మేస్త్రి కాల్ చేసినాడు అనమాట. మనకు ఓనర్ గురించి తెలియదు. ఇప్పుడైతే మన బండి అన్లోడ్ అయిపోయింది, మనమైతే ఇంకా స్టార్ట్ అవుతాము. మనం వచ్చిన పని అయిపోయింది అనమాట. ఇది విజయలక్ష్మి థియేటర్ వల్ల ఆ థియేటర్ వెనకాల అనమాట. మనకి థియేటర్ కానీ చూపిస్తా. అద్దో ఆ థియేటర్ వెనకాల అనమాట ఆ బిల్డింగు, పెద్ద బిల్డింగ్ అయితే ఇప్పుడే బాగుంది. ఇంకా పూర్తి రెడీ అయినాక మాత్రం సూపర్ ఉంటుంది. మీరైతే మర్చిపోతారు ఫ్రెండ్స్. మీకు చిన్న పిల్ల కానీ పెద్ద పిల్ల కానీ కావాలంటే మీకు ఈ ఆనంద్ తాడపత్రి పిల్లోడు ఉన్నాడు. మీరు కింద నాకు కామెంట్లో మీ ఫోన్ నెంబర్ మెసేజ్ చేస్తే చాలు, మీకు కాల్ చేసి నేనే మాట్లాడతా ఆ ఊరికి కావాలని బ్రో అని. మీకు తాడపత్రి చుట్టుపక్కల పల్లెల్లో ఎక్కడికైనా నేను తోలుతా అనమాట పిల్లలు. నాకు కింద మీ ఫోన్ నెంబర్ మెసేజ్ చేయండి, నేనే కాల్ చేస్తా. మీరు నాకు పెద్ద పిల్లనా చిన్న పిల్లనా అని చెప్తే చాలు, మన రేట్ మాట్లాడచ్చు. మీరైతే పిల్లల విషయంలో ఎటువంటి భయం పెట్టుకోవద్దండి.
ఎందుకంటే మేమే ఓనర్లం, మేమే డ్రైవర్లం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది రానియము. పిల్ల అయితే సూపర్ ఉంటుంది మనం ఎత్తకొచ్చేదైతే. మీరు పిల్ల గురించి ఆలోచించే అవసరమే లేదు. పిల్ల అయితే సూపర్ పిల్ల ఉంటుంది. పెద్ద పిల్ల కానీ చిన్న పిల్ల కానీ మీకు భయపడే అవసరం లేదు. నాకు మీరు మెసేజ్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ పెట్టండి చాలు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.